మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామమున నిజాన్ని సంగతిన్నారు. మరొక సమయం దేని వాక్యం ధ్యానించడానికి ప్రార్థన చేసుకుంటాం. కృపగల తండ్రి దయగలమైన శ్రేణి బంగారు బాధాలకు లెక్కలైన వందనాలు, స్థితులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిందేవా. మరొక సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించగా వాక్యమైన వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని వేసనామం నడుచున్నాం తండ్రి. మీరేవుని సంఘం ప్రిదండ్రులుగా నిర్గమ కర్పవచ్చు. దీని వాక్య భాగం అపోస్తులైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వచ్చిన విధంగా రాయింది. అపోస్తులైన పౌలు ఫిబ్రవరికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 19 వచనంలో ఈ విధంగా రాయబడినవి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ అవిధేయులైన ఇశ్రాయేలీయుల గురించి, వారి అవిధేయతని గురించి, వారు దేవుని ఎడల ఎటువంటి ఉద్దేశాలు ఆలోచనలు కలిగి ఉన్నారో, వారి యొక్క ఉద్దేశాలు ఆలోచనలు ఏమై ఉన్నావో చెప్తున్నాడు. అవును, విని కోపం పుట్టించిన వారు ఎవరు అనగా ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని మాట విని కూడా ఆ విన్న వాక్యానుసారంగా నడుచుకొనక, ప్రవర్తించక, దేవుని యొక్క చిత్తానికి విరోధముగా ఆయనకు కోపం పుట్టించే పనులు వారు చేశారు. కాబట్టి మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా అండి. అంటే మోషే నాయకత్వంలో ఆయన యొక్క నడిపింపులో వీరందరూ కూడా దేవుని మాటకు లోబవలసింది పోయి నడిపిస్తున్న మోషేను సహితము వారు తిరస్కరించి అతని మీద తిరుగుబాటు చేసిన వారు అన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఎవరైనా సరే దేవుని విషయంలో, దేవుని మాటల విషయంలో, ఉద్దేశాల విషయంలో వారు ప్రవర్తించే ప్రవర్తనా విధానము ఎలాంటిదనేది ఇక్కడ అవిధేయులైన ఇశ్రాయేలీయుల గురించి పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి గుర్తు చేస్తున్నాడు. అంటే ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా ముందుకు వెళితే తనకి మేలైనది, ఆశీర్వాదకరమైనది చెప్తున్నాడు. అందుకనే వీరి విని కోపము పుట్టించిన వారు ఎవరు అంటారంటే, విన్నారు, వాక్యం విన్నారు, దేవుని మాట విన్నారు, దేవునికి లోబడ్డారు, కానీ వారు వింటం అయితే విన్నారు కానీ దాన్ని ఆచరించలేదు. కాబట్టి ఇక్కడ మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారు కదా అంటుంది. అంటే మోషే చేత దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలు మోషే వారికి చెప్పాడో వారు వాటిని వింటున్నారు, కానీ వాటి ప్రకారం వారు జీవించలేదు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపము చేసిన వారి మీదే కదా అన్నాడు. అంటే ఎందుకోసం ఆయన కోపగించాడు అంటే, వారి మాట వెనుక ఆయనకు దుఃఖమును, కోపమును పుట్టించేవారిగా ఉన్నారు. అంటే దేవుని మాట వెనుక దేవుని ప్రజలైన వారు జీవించిన జీవన విధానాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను అన్నారు. ఎందుకు ఆయన కోపగించాడంటే, ఆయన ఎంతగా వారిని సరిచేసినప్పటికీ వారు ఆయన మాట వెనక తిరిగి ఆయన మీద తిరుగుబాటు చేశారు. అంతేకాదు మోషేను సైతము వారు ఎంత మాత్రమును ప్రేమించక అతన్ని ద్వేషించిన వారే ఉన్నారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, పాపము చేసిన వారే నీతినే కదా అన్నాడు. అంటే వీరి యొక్క పాపాలు, వీరి అతిక్రమాలు, వీరు చేసే దోషాలు ఏమవుతున్నాయంటే దినదినము వారిని నాశనానికి, పాపానికి నడిపించినవి. కాబట్టి దేవునికి లోబడక, దేవుని మాటకు లోబడక వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని ఇక్కడ చెప్తున్నాడు, పాపం చేసిన వారి మీదనే కదా అన్నాడు. అంటే ఎందుకని? వారు నీతిగాను న్యాయంగాను జీవించాలని దేవుడు తలిస్తే వారు మాత్రము మోషే నాయకత్వంలో అటు రీతిగా జీవించిన పరిస్థితి. కాబట్టి వారి శవములు అరణ్యములో రాలిపోయిన అంటాడు. కాబట్టి వారు ఇప్పుడు ఏమయ్యారు? మరణించారు. అంటే జీవముతో దేవుని యొక్క సన్నిధిలో జీవించవలసిన వీరు ఆ అరణ్యంలో వారు ఏమైపోయారంట? చనిపోయారు, రాలిపోయారు అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి
తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసను అన్నారు. అంటే ప్రభుత్వ పరిశుద్ధాత్మతో తండ్రితో సదాకాలం ఉండవలసిన ఆ యొక్క ధన్యతని యోగ్యతని ఆనాడు ఇశ్రాయేలీయులు మరి ఎంతగానో దానిని పోగొట్టుకున్న వారై ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయత వల్ల. కాబట్టి ఇక్కడ మోషే నడిపింపులో, మోషే యొక్క కాపుదలలో మరి ఉండవలసిన వీరు తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి చెప్తున్నాడు. తమ విశ్రాంతిలో ప్రవేశింపురని ఎవరిని గురించి ప్రమాణం చేసినో అవిధేయులైన వారిని గూర్చియే కదా అని. కాబట్టి ఆ అవిధేయత వారిని, వారి కుటుంబాలని, వారి బిడల సైతం నాశనానికి నడిపించింది. కాబట్టి అవిధేయైన వారిని గూర్చియే కదా అంటూ, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుతున్నాను అంటున్నాడు పౌలు. అంటే అవిశ్వాసము, వారిలో విశ్వాసము లేకపోవడం వల్ల, వారిలో దేవుని పట్ల విధేయత లేకపోవడం వల్ల, దేవుని ప్రేమ లేకపోవడం వల్ల, మరి లోకంతో పాపంతో మరి వారు స్నేహించిన విధానాన్ని బట్టి వారు తమకు తామే మరి నీతిమంతులుగా వారు తలంచుకుని ఆలోచించుకొని మరి దేవుని చిత్తాన్ని కాదని వారు తిరస్కరించారు. కాబట్టి నేడు వారు ఈ పరిస్థితికి గురైనారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఎంత ప్రాముఖ్యత ఇచ్చినప్పటికీ, తన ప్రజల పట్ల ఆయన ఎంత కనికరం చూపించినప్పటికీ వారిలో మరి ఆ అవిధేయత ఏదైతే ఉందో అది వారిని నాశనానికి కనిపించింది. కాబట్టి నేడు నీవు నేను ఆయన మాటలు వింటున్న నీవు నేను, ఆయన వాక్యం వింటున్న నీవు నేను, ఆయన ఉద్దేశాలు అనుసరించి జీవించవలసిన నువ్వు నేను ఏమై ఉండాలంటే విధేయత కలిగి దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం విధేయులు అవుతామో, ఎప్పుడైతే దేవుని విధేయత కలిగి ఆయన ఉద్దేశానుసారంగా మనం జీవించడానికి ముందుకు కొనసాగుతామో అప్పుడు ఆయన తన ప్రజగా తన జనాంగంగా మనల్ని తీసుకుంటారు. ఇశ్రాయేలీయుల పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే ఆయన తన ప్రజల పట్ల చూపిన ప్రేమ నేడు సార్వత్రిక సంఘాన్ని దేవుడు చెప్తున్న మాట, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాటలకు విని లోబడతారో, ఎవరైతే ఆయన మాటలకు విని లోబడి ఆయనను వెంబడిస్తారో అటు వారందరినీ ఆయనను సంరక్షించను, సహాయం చేయను. కాబట్టి నేడు నీవు నేను ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు, ఆయన యొక్క మాటల చేత ఉపదేశముల చేత మనం బలపరచబడుతున్నప్పుడు ఆయన మనలను తన యొక్క కార్యములు ఏమో నడిపించింది. కాబట్టి మనము ప్రతినిత్యము ఆయన సన్నిధిలో ప్రతి క్షణము ఆయనతో మరి జీవించేవారై ఉండాలని ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి మరి అవిధేయులైన ఇశ్రాయేలీయుల గురించి పౌలు తన యొక్క పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజంగా నాయన మీ మాటను విసర్జించి మీ మాటను త్రోసివేసి తమ స్వనీతిని ఆధారం చేసుకుని వారు జీవించిన విధానాన్ని బట్టి ప్రభువా వారు మీ యందును మీ మాటల యందు నిలిచి ఉండవలసింది పోయి తిరుగుబాటు చేసిన వారి కాదు, మీ యొక్క చిత్తాన్ని అనుసరించిన వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినారు. కాబట్టి నాయన వారికి శ్రమలు ఇంత మాత్రమే కాదు, అరణ్యంలో వాళ్ళు రాలిపోయారని నీ వాక్యంలో సెలవిచ్చింది. కాబట్టి నాయన మరణములను జయించి మరణపు బుళ్ళు విరిచి సజీవుడిగా తిరిగి లేచిన క్రీస్తు ప్రభువా నిన్ను బట్టి, నీ మాటని బట్టి నేడు అనేకులనైనా నీ అందు విశ్వాసంలో కొనసాగుటకు నీ సహాయము అనుగ్రహించమని వచ్చిన చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి జీవించండి. ఒకరు నశించక అదందరూ మారు మనసు కలిగి బాగున్నప్పుడు కలిగి ప్రభావ నీ నిత్యరాజ్యంలో నీతో ఎదురుగాలు జీవించడానికి నీ పరిసరలో, నీ సేవలో, నీ సన్నిధి, నీ తోడ్పాటు, నీ సహాయం దయచేయమని అయా కంపెనీ పిలువబడిన కుటుంబాలను ఆదరించి ధైర్యపరిచి కృపచేత నింపి కాపాడమని ఏ సొన్నకు ప్రార్థించి ఎడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం వచ్చేగాక, పరలోకమైన భూమి నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయండి. దానిలో ప్రభావం చేసిన వాళ్ళు నేను క్షమించిన ప్రకారం మా ప్రభావం క్షమించండి. శోధనలు దయకాల్సిన లభించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఎన్నో తండ్రి. ఆమేన్. మా ప్రముఖని దేని ప్రేమ, యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన ప్రతిదాన్ని సదాకరండి సంరక్షించిన ఆమేన్.